హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఏడిఎస్ వ్లాగ్స్. బీన్స్ కర్రీ అంటే చాలామందికి అంతగా ఇంట్రెస్ట్ ఉండదు, కానీ అదే బీన్స్కి ఎగ్స్ యాడ్ చేసి ఇలా చేస్తే మాత్రం ఒక్కసారి టేస్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇదే అడుగుతారు. ఇది రైస్లోకే కాకుండా చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే ఈరోజు చాలా సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో బీన్స్ ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా బీన్స్ని బాగా వాష్ చేసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. వీటితో పాటుగా ఒక ఆనియన్, 2 మిర్చి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక అందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసి అవి చిటపటలాడాక ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలను అందులో వేసుకొని సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ని మరీ డార్క్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. కొంచెం సాఫ్ట్ అయ్యి లైట్ గోల్డెన్ కలర్ వస్తే చాలు. ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇందులో కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. కర్రీకి మంచి అరోమా వస్తుంది. మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్ వేసుకునే ముందు కర్రీలో కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని యాడ్ చేసి అందులోని కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఇలా చేయడం వల్ల బీన్స్ అనేవి త్వరగా కుక్ అవుతాయి. బీన్స్ని ఆనియన్స్తో, జింజర్ గార్లిక్ పేస్ట్తో బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు ఫ్రై చేద్దాం. ఇక్కడ నేను పెద్దగా మసాలా ఏమీ వాడడం లేదండి. ఎందుకంటే ఈ కర్రీలో బీన్స్‌కి, ఎగ్స్‌కి న్యాచురల్ టేస్ట్ ఉండాలి. సింపుల్‌గా చేసిన టేస్ట్ మాత్రం అదిరిపోవాలి కదా! మధ్య మధ్యలో లిడ్ తీసి బీన్స్‌ని కలుపుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి. బీన్స్ పూర్తిగా మెత్తగా కాకుండా కొంచెం బైట్ ఉండేలా కుక్ చేస్తే కర్రీ ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ బీన్స్ అనేవి కుక్ అయిపోయాయండి. ఇలా ఉన్నప్పుడే మనం ఎగ్స్‌ని యాడ్ చేసుకోవాలి. ఎగ్స్‌ని బాయిల్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు పీసెస్‌గా కట్ చేసుకొని. నేను డైరెక్ట్‌గా అయితే ఎగ్స్‌ని యాడ్ చేసేస్తున్నాను. 300 గ్రామ్స్ బీన్స్ అయితే తీసుకున్నాను. వీటికి ఒక 4 ఎగ్స్ స్మాల్ సైజ్‌లో ఉన్నవి వాటిని తీసుకొని ఇలా డైరెక్ట్‌గా వేసేసుకున్నాను. వీటిని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ అనేవి ఫ్రై చేసుకోవాలి. ఎగ్ అనేది మంచిగా ఫ్రై అయ్యే వరకు. ఎగ్స్ అనేవి మంచిగా ఫ్రై అయిపోయాయండి. స్టార్టింగ్‌లోనే మనం సాల్ట్ అయితే యాడ్ చేసాం కదండీ కొద్దిగా. ఒకసారి చెక్ చేసుకొని ఈ కర్రీకి సరిపడా సాల్ట్, కారం, కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని కలుపుకొని ఒక 2 నిమిషాలు మగ్గించండి. చిన్నపిల్లలు కారం ఎక్కువ తినలేరు కదా అండి. అలానే మనకు కారం తక్కువైనా మనకు కూర అంత టేస్టీగా అనిపించదు. అలా అని చెప్పి పిల్లల కోసం సెపరేట్‌గా వండలేం. అందుకే కర్రీ వండేటప్పుడే ఫస్ట్ తక్కువగా కారం వేసి పిల్లలకు పక్కకు తీసి పెట్టాక మన స్పైస్ లెవెల్స్‌కి తగ్గట్లు కారం అయితే యాడ్ చేసుకోండి. డైలీ నేను ఇదే ఫాలో అవుతానండి. మీకు నచ్చితే ట్రై చేయండి. ఇంట్లో బీన్స్, ఎగ్స్ ఉన్నప్పుడు ఏం చేయాలో తెలియకపోతే ఈసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక టేస్టీ రెసిపీతో కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.